ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన దురదృష్టాన్ని చూసి ఏడుస్తున్నాడు. నా రాత ఇంతే అని సరిపెట్టుకుంటున్నాడు. మీరెప్పుడైనా గమనించారా? మీరు భాగ్యం అని దేన్నైతే పిలుస్తున్నారో ఆ రాత ఏ ఆకాశంలోనో ఏ నక్షత్రాల్లోనో లేదు. మీరు పండితుల దగ్గరకు వెళతారు, జాతకాలు చూయించుకుంటారు, రాళ్లు ధరిస్తారు. కాని మీ కళ్ళు ఎప్పుడూ బయటి ప్రపంచం వైపు చూస్తున్నాయి తప్ప మీ లోపలికి ఒక్క క్షణం కూడా తొంగి చూడటం లేదు. మిత్రులారా, ఈరోజు నేను మీకొక పరమ రహస్యాన్ని విప్పబోతున్నాను. మీ ఈ మాంసపు శరీరం కేవలం ఒక పైపొర మాత్రమే. దీని వెనుక 72,000 సూక్ష్మ మార్గాలు ప్రవహిస్తున్నాయి. వీటినే మన పూర్వీకులు నాడులు అన్నారు. నాడి అంటే రక్తనాళం కాదు, అది ప్రాణశక్తి ప్రవహించే ఒక విద్యుత్ తీగ వంటిది. ఈ 72,000 నాడులే మీ జీవితాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకవేళ మీరు ఈరోజు అశాంతితో ఉన్నా, పేదరికంలో మగ్గుతున్నా లేదా అనారోగ్యంతో బాధపడుతున్నా, దానికి కారణం బయట ఎక్కడో లేదు. మీ లోపల ఉన్న ఈ శక్తి మార్గాలు మూసుకుపోయి ఉండటమే అసలు కారణం. మీరొక ఇంటిని ఊహించుకోండి. ఆ ఇంటికి 72,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ అందులో ఏ ఒక్క లైటు కూడా వెలగడం లేదు. ఎందుకంటే మెయిన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఆ మెయిన్ స్విచ్ పేరే సుషుమ్న. ఈ 72,000 నాడులలో 3 నాడులు అతి ముఖ్యమైనవి. ఎడమవైపున ఉండే ఇడ, కుడివైపున ఉండే పింగళ, మధ్యలో ఉండే సుషుమ్న. మీ ముక్కు రంధ్రాల ద్వారా మీరు తీసుకునే శ్వాస కేవలం గాలిని లోపలికి పంపడం మాత్రమే కాదు, అది ఈ నాడులను సక్రియం చేసే ఒక ప్రక్రియ. మీరు ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు మీలో చంద్రశక్తి అంటే చల్లదనం పెరుగుతుంది. అదే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే సూర్యశక్తి అంటే వేడి పెరుగుతుంది. కానీ దురదృష్టమేమిటంటే సామాన్య మానవుడు ఈ రెండింటి మధ్యనే కొట్టుమిట్టాడుతున్నాడు. ఎప్పుడూ గతం గురించి ఆలోచిస్తూ ఇడానాడిలో లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ పింగళనాడిలో పరుగెడుతున్నాడు. ఈ రెండింటి మధ్య సమతుల్యత లేకపోవడమే మీ దురదృష్టానికి మూలం. మీ లోపల ఒక నది ప్రవహిస్తోంది. ఆ నదిలో చెత్తా చెదారం పేరుకుపోయి నీరు నిలిచిపోయి ఎలా కుళ్ళిపోతుందో, మీ నాడుల్లో మీ పాత సంస్కారాలు, కోపతాపాలు, ఈర్ష్యలు పేరుకుపోయి మీ ప్రాణశక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అందుకే మీ భాగ్యం కుళ్ళిపోయిన నీటిలా మారింది. మీరు బయట వ్యక్తులను మార్చాలనుకుంటారు, భార్యను, భర్తను, సమాజాన్ని మార్చాలనుకుంటారు. కానీ మీ లోపల ఉన్న శక్తి మార్గాన్ని మార్చకుండా మీరు ప్రపంచాన్ని మార్చలేరు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా ఆ లోపలి ద్వారం తెరుచుకోకపోతే అంతా వృధానే. ఒక యోగి తన నాడులను శుద్ధి చేసుకున్నప్పుడు అతని ముఖంలో ఒక అద్భుతమైన కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి ఎక్కడి నుంచో రాదు, అది లోపల పేరుకున్న అంధకారం తొలగిపోయి శక్తి స్వేచ్ఛగా ప్రవహించడం వల్ల కలిగే ప్రకాశం. వోల్టేజీ సరిగ్గా ఉన్నప్పుడు బల్బు ఎలా వెలుగుతుందో, మీ నాడుల్లో ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించినప్పుడు మీ జీవితం కూడా అలాగే వెలుగుతుంది. మీరు తాకిన ప్రతిదీ బంగారం అవుతుంది. మీరు పలికిన ప్రతి మాట సత్యం అవుతుంది. దీన్నే మనం సౌభాగ్యం అంటాం. కానీ ఈ శుద్ధి ఎలా సాధ్యం? ఆ 72,000 గల్లీలను ఎలా శుభ్రం చెయ్యాలి? దానికి మూలం మీ నాభి దగ్గర ఉంది. దీన్నే యోగశాస్త్రంలో కంద అంటారు. అక్కడి నుంచే అన్ని నాడులు పుడతాయి. కానీ మీరు తీసుకునే శ్వాస అరకొరగా ఉంది. మీ శ్వాస నాభి వరకు వెళ్లడం లేదు. అందుకే మీ భాగ్యం అక్కడ నిద్రపోతోంది. ఎప్పుడైతే మీరు గాఢమైన శ్వాస తీసుకుంటారో, ఎప్పుడైతే మీ ప్రాణవాయువు నాభిని తాకుతుందో, అప్పుడు ఆ శక్తి నిప్పుకణికలా మారి మీ నాడుల్లో ఉన్న అశుద్ధాన్ని కాల్చేస్తుంది. అగ్ని బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తుందో, మీ ప్రాణశక్తి మీ నాడులను అలా శుద్ధి చేస్తుంది. అప్పుడు ఆ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. సుషుమ్నా అంటే పరమసుఖం. ఆ నాడిలో శక్తి ప్రవేశించినప్పుడు మీకు కలిగే ఆనందానికి సాటి మరొకటి ఉండదు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. అతను తనలో తాను పూర్ణంగా ఉంటాడు. చాలామంది అడుగుతుంటారు, మేవింత కష్టపడినా మాకు విజయం ఎందుకు రావడం లేదు అని. మిత్రులారా, కష్టం ముఖ్యం కాదు, ఆ కష్టం వెనుక ఉన్న శక్తి ప్రవాహం ముఖ్యం. మీరు తప్పు నాడి ద్వారా విజయాన్ని కోరుకుంటున్నారు. పింగళ నాడి ద్వారా మీరు ధనాన్ని సంపాదించవచ్చు, కానీ అది మీకు శాంతిని ఇవ్వదు. ఇడా నాడి ద్వారా మీరు కళలను సృష్టించవచ్చు, కానీ అది మీకు సత్యాన్ని చూపదు. సత్యాన్ని, శాంతిని, అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చేది కేవలం సుషుమ్న మాత్రమే. మీరు చరిత్రను గమనిస్తే బుద్ధుడు, కృష్ణుడు లేదా ఏ గొప్ప మహాపురుషుడైనా సరే వారు అద్భుతాలు చేయగలిగారు అంటే దానికి కారణం వారి సుషుమ్న జాగృతమై ఉండటమే. వారు సమయాన్ని దాటిపోయారు. వారికి గతం లేదు, భవిష్యత్తు లేదు. వారు ఎప్పుడూ ఈ క్షణంలోనే ఉంటారు.
ఎవరైతే ఈ క్షణంలో ఉండగలరో వారే తమ భాగ్యాన్ని తామే రాసుకోగలరు. మీరు ఒక రథాన్ని నడుపుతున్నారనుకోండి. ఆ రథానికి కట్టిన గుర్రాలు రెండు వేరువేరు దిశల్లో లాగుతుంటే మీరు గమ్యాన్ని చేరుకుంటారా? ఎప్పటికీ లేదు. ఇడా మరియు పింగళ అనేవి ఆ రెండు గుర్రాలు. ఇవి మిమ్మల్ని అశాంతి వైపు లాగుతున్నాయి. ఈ రెండింటినీ ఏకం చేసి మధ్య మార్గంలో ప్రవహించడమే సాధన. సాధన అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, మీ లోపల జరుగుతున్న శక్తి ఆటను గమనించడం. మీరు కోపంగా ఉన్నప్పుడు మీలో ఏ నాడి పనిచేస్తోందో గమనించండి. మీరు శాంతంగా ఉన్నప్పుడు ఏ నాడి ప్రవహిస్తోందో చూడండి. ఆ గమనిక, అవేర్నెస్ పెరిగే కొద్దీ మీ శక్తి అదుపులోకి వస్తుంది. మీరు మీ అలవాట్లకు బానిసలు కాదు, మీరు మీ నాడులకు యజమాని కావాలి. ఇప్పటి వరకు మీ ఆకలి, మీ కామ వాసన, మీ భయం మిమ్మల్ని నడిపిస్తున్నాయి. మీరు ఒక తోలుబొమ్మలా తయారయ్యారు. కానీ సుషుమ్న జాగృతమైన క్షణం మీరు సూత్రధారి అవుతారు. మీ జీవితానికి మీరు విధాత అవుతారు. మీ లోపల ఒక విచిత్రమైన సంగీతం ఉంది. ఆ సంగీతం వినాలంటే బయటి శబ్దాన్ని ఆపేయాలి. మనస్సులో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలోచనలే మీ నాడులను కలుషితం చేస్తున్నాయి. ఆలోచన లేని స్థితిలో, నిశ్శబ్దంలో మీ ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. శక్తి కిందకు ప్రవహిస్తే అది పతనం, పైకి ప్రవహిస్తే అది ఉద్ధరణ. మీ శక్తి కేవలం కింద ఉన్న చక్రాల దగ్గరే ఆగిపోతే మీ జీవితం కేవలం ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తికే పరిమితమవుతుంది. జంతువులకు మీకు తేడా ఉండదు. కానీ ఆ శక్తి పైకి ఎగబాకినప్పుడు, అది హృదయాన్ని తాకినప్పుడు ప్రేమగా మారుతుంది, అది మస్తకాన్ని తాకినప్పుడు ప్రజ్ఞగా మారుతుంది. ఆ సహస్రార స్థితిని చేరుకోవడమే మానవ జన్మ పరమావధి. అక్కడే మీ భాగ్య శిఖరం ఉంది. అక్కడికి చేరుకున్న వ్యక్తికి లోకంలో ఏదీ అసాధ్యం కాదు. అతను కోరుకున్నది నీడలా అతని వెనుక వస్తుంది. మీరు మీ దుఃఖంతో ప్రేమలో పడ్డారు, అందుకే ఆ బంధాలను తెంచుకోవడానికి భయపడుతున్నారు. మనిషి తన చీకటి గదిని వదలడానికి ఇష్టపడడు, ఎందుకంటే బయట వెలుతురు ఎలా ఉంటుందో అతనికి తెలియదు. కానీ నేను మీకు చెబుతున్నాను, ఒక్క అడుగు వేయండి. మీ లోపలి ఈ 72,000 నాడుల ఖజానాను గుర్తపట్టండి. మీరు భిక్షగాళ్లు కాదు, మీరు సామ్రాజ్యానికి అధిపతులు. కేవలం మీ దగ్గర తాళంచెవి లేక వెతుకుతున్నారు. ఆ తాళంచెవి మీ శ్వాసలోనే ఉంది, మీ అవగాహనలోనే ఉంది. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ వెన్నెముక ద్వారా ప్రవహించే ఆ సూక్ష్మ కదలికను అనుభవించండి. ఆ కదలిక మీకు చెబుతుంది, మీరు కేవలం ఈ శరీరం కాదు అని. మీరు అనంతమైన శక్తి స్వరూపం. ఈ ఎరుక కలిగినప్పుడు మీ భాగ్యం రాయి మీద రాసిన గీతలా ఉండదు, అది నీటిపై రాతలా మారిపోతుంది. మీరు దాన్ని ఎప్పటికైనా తుడిచివేయవచ్చు, కొత్తగా రాసుకోవచ్చు. ఈ భూమి మీద ఏదీ వ్యర్థం కాదు. ఈ 72,000 నాడులు మీకు ముక్తినివ్వడానికే సృష్టించబడ్డాయి. కానీ మీరు ఆ నిచ్చెనను ఉపయోగించడం లేదు. మీరు ఆ నిచ్చెన కిందే పడుకుని నిద్రపోతున్నారు. మేల్కోండి, మీ లోపలి చైతన్యాన్ని రగిలంచండి. మీ ఈడా మరియు పింగళ నాడులు గంగా యమునల్లా కలిసినప్పుడు లోపల సరస్వతి అనే సుషుమ్న ఉదయిస్తుంది. ఆ సంగమమే యోగం. ఆ స్థితిలో మీకు వచ్చే జ్ఞానం పుస్తకాల నుంచి వచ్చేది కాదు, అది అనుభవం నుంచి వచ్చే అమృతం. ఆ అమృతాన్ని రుచి చూసినవాడు మరణాన్ని చూసి భయపడడు, ఎందుకంటే అతనికి తెలుసు తాను మరణం లేని ఆత్మ అని. ఆ ధైర్యమే, ఆ స్థిరత్వమే మీ జీవితంలో విజయాలను ఆకర్షిస్తుంది. ఎక్కడైతే భయం ఉండదో అక్కడ లక్ష్మి నివసిస్తుంది. ఎక్కడైతే ప్రజ్ఞ ఉంటుందో అక్కడ సరస్వతి కొలువై ఉంటుంది. మిత్రులారా, భాగ్యం అంటే బయట దొరికేది కాదు, అది లోపల వికసించే పువ్వు. ఆ పువ్వు వికసించాలంటే మీ నాడుల్లో ప్రాణశక్తి నిరంతరాయంగా ప్రవహించాలి. మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోండి, మీ ఆహారాన్ని శుద్ధి చేసుకోండి, మీ శ్వాసను గమనించండి. ఇవే మీ లోపలి దేవాలయాన్ని శుభ్రం చేసే పద్ధతులు. మీ ఇంట ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మి అంత త్వరగా వస్తుంది. అలాగే మీ నాడులు ఎంత శుద్ధంగా ఉంటే పరమాత్మ శక్తి అంత వేగంగా మీలోకి ప్రవేశిస్తుంది. మీరు ఏ పని చేసినా అది దైవ కార్యంగా భావించండి. మీరు నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ లోపలి శక్తిని గమనిస్తూ ఉండండి. అదే మిమ్మల్ని సుషుమ్న ద్వారం వరకు తీసుకెళ్తుంది. ఆ ద్వారం ఎప్పటికీ తెరిచే ఉంటుంది. కానీ మీరు వెన్ను తిరిగి నిలబడ్డారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడండి, వెలుతురు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. మీరు మీ జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకోవచ్చు. దానికి కావలసిన సంపద అంతా మీ లోపలే ఉంది. ఈ 72,000 నాడుల నెట్వర్క్ ప్రపంచంలోని ఇంటర్నెట్ కంటే వేగవంతమైనది. దీని ద్వారా మీరు బ్రహ్మాండంలోని ఏ శక్తితోనైనా అనుసంధానం కావచ్చు. కానీ మీరు ఒక చిన్న గదిలో బందీ అయిపోయారు. ఆ బంధనాలను తెంచే సమయం వచ్చింది. మీ శక్తిని జాగృతం చేయండి. మీరు అనుకుంటున్న అడ్డంకులు ఏవీ బయట లేవు, అవన్నీ మీ మనస్సు సృష్టించిన భ్రమలు మాత్రమే.
ఎప్పుడైతే మీరు సుషుమ్నలో నిలబడతారో ఆ భ్రమలన్నీ పటాపంచలవుతాయి. అప్పుడు మీరు చూసే జగత్తు వేరుగా ఉంటుంది. ప్రతిదీ అందంగా, ప్రతిదీ ఆనందమయంగా కనిపిస్తుంది. అదే నిజమైన ముక్తి, అదే నిజమైన భాగ్యం. ముగింపుగా నేనొకటే చెబుతున్నాను, మీ భాగ్యం మీ చేతుల్లోనే ఉంది. అది మీ నాడుల సమతుల్యతలో ఉంది. ఈ జ్ఞానాన్ని కేవలం వినడమే కాదు, దీన్ని ఆచరణలో పెట్టండి. ప్రతి శ్వాసను ఒక ప్రార్థనగా మార్చండి. మీ లోపలి సంగీతాన్ని వినండి. ఆ రోజు మీరు ఈ ప్రపంచంలో ఉంటూనే స్వర్గాన్ని అనుభవిస్తారు. మీరు ఒక సాధారణ మనిషిగా మిగిలిపోవాలా, లేక ఒక దివ్య పురుషుడిగా మారాలా అనేది మీ ఎంపిక. మీ లోపలి ఆ పరమ చైతన్యానికి నా వందనాలు. ఈ యాత్రలో మీరు విజయం సాధించాలని ఆశిస్తున్నాను.